మాంత్రిక మేడి. లిల్లీ 6 ఏళ్ల వయసున్న, సహజమైన మరియు మంచి కలిగిన చిన్న అమ్మాయి. ఆమెకు గుంపుగా ముడివేసిన జుట్టు, ప్రకాశవంతమైన వేసవి దుస్తులు ఉంటాయి. ప్రకృతిని ప్రేమిస్తుంది, కొత్త విషయాలను అన్వేషించడానికి ఇష్టపడుతుంది. బన్నీ, మృదువైన తెల్లని కుందేళ్లు, ఆటపట్టే స్వభావంతో మరియు కొంచెం మాంత్రికతతో. ఇది ఎక్కడైతే దూకుతుందో అక్కడ పూలు వికసిస్తాయి. పట్టపగుళ్లు లిలీ మరియు బన్నీతో మమేకమై జీవంతంగా, మాంత్రికంగా అనిపిస్తుంది. ప్రకాశవంతమైన సూర్యోదయ రోజు. ఓ విశాలమైన అందమైన మేడి పూలు గాలిలో ఊగుతాయి. పక్షులు చిలుకరించుకుంటూ చుట్టూ తిరుగుతాయి. ఒక ప్రకాశవంతమైన సూర్యోదయ రోజున, లిలీ అనే చిన్న అమ్మాయి ఒక మాంత్రిక మేడివైపు వెళ్ళింది. లిలీ, వావ్, ఎంతో అందమైన పూలు. ఇది అద్భుతమైన ప్రదేశం. ఆమె చుట్టూ తిరుగుతూ నవ్వుతుంది. అప్పటికీ ఎన్నో రంగుల పట్టపగుళ్లు ఆమె చుట్టూ అలలంటూ ఎగురుతాయి. లిలీ ఓ పెద్ద సూర్యకాంతి పువ్వు కింద ఒక మృదువైన తెల్ల కుందేళ్లను గమనిస్తుంది. లిలీ ఆసక్తిగా కింద కూర్చొని, హలో చిన్న బన్నీ. బన్నీ తన ముక్కును కొద్దిగా కదిలిస్తూ, తల ఒంపి, తరువాత లిలీ వైపు కాస్త ముందుకు వస్తుంది. లిలీ ఆనందంగా దానిని మృదువుగా నిమురుతుంది. లిలీ బన్నీని మృదువుగా తాకగానే, అది ఒక మృదువైన వెలుగుతో మెరుస్తుంది. అప్పుడు బన్నీ ఎక్కడ పడితే అక్కడ పూలు వికసించసాగుతాయి. లిలీ, అబ్బా, నువ్వు ఒక మాంత్రిక బన్నీ. బన్నీ ఆనందంగా ముందుకు దూకుతుంది. అందమైన మెరుస్తున్న పూలను దారి మొత్తం విరజిమ్ముతుంది. లిలీ ఆనందంగా దాని వెంట పరుగెడుతుంది, నవ్వుతూనే. లిలీ మరియు బన్నీ మేడి అంతా గెంతుతూ ఆనందంగా ఆటలు ఆడతాయి. బన్నీ ఒక్కసారి గెంతితే చాలు, చిన్న చిన్న మాయాజాల కణికలు మెరుస్తూ, ఎగిరే పట్టపగుళ్లను నాట్యమాడేలా చేస్తాయి. వారు ఒక చెట్టును చుట్టూ తిరుగుతూ పరుగెడతారు, నవ్వుకుంటూ. లిలీ, ఇది నా జీవితంలోనే ఉత్తమమైన రోజు. సూర్యుడు అస్తమిస్తున్నాడు, ఆకాశం నారింజ, గులాబీ రంగుల తీరులో మెరిసిపోతోంది. బన్నీ నెమ్మదిగా ఆగిపోతుంది. లిలీ వైపు చూస్తుంది. లిలీ, నువ్వు వెళ్ళిపోతున్నావా? బన్నీ ఆనందంగా ఒక చిన్న జంప్ చేసి, మెరుస్తున్న పూల పొదల్లో మాయమవుతుంది. లిలీ, నవ్వుతూ, మేడివైపు చూస్తూ, మళ్ళీ కలుద్దాం నా మాంత్రిక స్నేహిత. ఆకాశం వైపు వెళ్ళి, ఇలా లిలీ, మేడి లోపల దాగి ఉన్న ఒక మాంత్రిక ప్రపంచాన్ని కనుగొంది.